ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ నందిపల్లిలోని నందీశ్వర ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ ఆలయం 2026 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైనది. ఈ ఆలయం కడప జిల్లాలో ఉంటుంది. గండి క్షేత్రం నుంచి వేంపల్లి వెళ్ళే దారిలో గండి క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఈ మధ్యనే నిర్మించారు కాబట్టి చాలామందికి ఈ నందీశ్వర ఆలయం గురించి తెలియదు. కొద్దిమందికి మాత్రమే తెలుసు. మనం ఈరోజు నందీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ప్రధాన దైవము పరమేశ్వరుడు. అలాగే పరమేశ్వరుడితో పాటు వినాయక స్వామి వారు, అలాగే పార్వతీదేవి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆలయం ఎదురుగా నంది ఉంటుంది, పెద్ద నంది. ఆ నందిని నల్లరాతితో ఏర్పాటు చేశారు. గర్భగుడిలో ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో వినాయకుడు, పార్వతీదేవి, నందీశ్వరుడితో పాటు నందితో పాటు చండికేశ్వర స్వామివారు కూడా ఉన్నారు. సాధారణంగా శివాలయాల్లో చండికేశ్వరుడిని రూపం లేకుండా చూపిస్తారు. కానీ ఇక్కడ చండికేశ్వరునికి ఒక రూపం కల్పించి ఇలా మీరు చూస్తున్నది చండికేశ్వరమూర్తి విగ్రహాన్ని ఇలా రూపం కల్పించి విగ్రహంగా తయారు చేశారు. అది ఈ ఆలయంలోని ప్రత్యేకత. అలాగే ఈ గుడిలో కాలభైరవ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. కడప జిల్లాలో కాలభైరవ స్వామి గుడులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో నందీశ్వరుడితో పాటు చండికేశ్వరమూర్తి విగ్రహంతో పాటు కాలభైరవ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వర స్వామి మీకు దర్శనమిస్తారు. అలాగే వినాయకుడి పక్కన గుడిలో పార్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారు ఇలా. అలాగే గుడి ప్రాకారం మధ్యలో లింగోద్భవమూర్తి, బ్రహ్మ, వారాహి అమ్మవారు, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి. వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.